సో శుభవర్తమానం అంటే అంటే పాపానికి ఒక జీతం వస్తుంది, పాపం చేస్తే ఒక జీతం వస్తుంది, శాలరీ వస్తుంది. అంటే మనం పని చేస్తే శాలరీ వస్తుంది, అట్లా పాపం చేస్తే శాలరీ వస్తుంది, జీతం. ఆ జీతం ఏంటయ్యా అంటే మరణం. మరణం అంటే ఈ మరణం ఎలాగో ఉంటుంది, నరకానికి వెళ్ళే మరణం. ఇక దాన్ని తప్పించుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు ఎవరన్నా ఫెయిల్ అయ్యారనుకోండి ఎగ్జామ్లో, ఇంకా ఫెయిల్ అయిపోయారు అంతే, ఇంకా ఇంకో ఛాన్స్ లేదు అంటే ఎలా ఉంటుంది? కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది, అది రాసి పాస్ అవ్వచ్చు, ఆ వెసులుబాటు ఉంది. అలాగే మనం పాపం చేసాం, మనందరం పాపం చేసాం, అందరం. వాళ్ళు పాస్టర్స్ అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు, అందరూ పాపం చేశారు, అందరిలో పాపం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అందరూ నరకానికి వెళ్ళిపోవాలి? అది బ్యాడ్ న్యూస్. కానీ ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎట్లా ఉందో అలా యేసుప్రభు వారు మన కోసం వచ్చి రక్తాన్ని కార్చారు. సో ఆయన జన్మించారు, ఆయన జన్మించడం, ఆయన రక్తం కార్చడానికి, రక్తం కార్చి ఆయన చనిపోయి అలా ఉండలేదు, ఆయన మళ్ళీ తిరిగి లేచారు. ఆయన జీవిస్తున్నారు కాబట్టి ఆయన శకం నడుస్తుంది. ఎవరైనా సరే చనిపోతే ఆయన శకం ముగిసింది అంటారు, ఎంత గొప్ప వాళ్ళైనా సరే. శకం ముగిసిపోయింది, ఆయన శకం ముగిసిపోయింది అంటారు. కానీ యేసు ప్రభు వారు తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారు మధ్యాకాశంలోకి. సో ఆయన జీవించుచున్నవాడు, ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి క్రీస్తు శకం ఇంకా నడుస్తుంది. క్రీస్తు శకంలో ఉన్నాం మనం. సో దీన్ని ఎవరు తీసేయలేరు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు శకం నడవాల్సిందే, ఈ డేటే వేయాల్సిందే. లోకల్ డేట్స్ ఎన్నన్నా ఉండొచ్చు, ఏ దేశానికి లేకపోతే ఎవరికి వాళ్ళకి వేరే వేరే తేదీలు ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా నడిచే తేదీ క్రీస్తు శకం నడుస్తుంది. మనకి క్రీస్తులో ఉన్న గొప్ప ధైర్యం అంటే ఆయన అంగీకరిస్తే, ఆయన నరరూపిగా వచ్చాడు, మన పాపాల కోసం వచ్చాడు, మన పాపాల కోసం రక్తం కార్చాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా నాకు ఆ పాపం నుంచి విడుదల కలుగుతుంది. సిన్లెస్ అంటాం, సిన్లెస్గా అవుతాం అంటే పాపంలో తక్కువ అవుతాం, తక్కువ పాపం చేసి ఫైనల్గా ఆయన మనని పరలోకానికి తీసుకెళ్తారు. సో ఆయన ఒక్కడే చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవరన్నా నిరూపించగలరా అని పెద్ద ఛాలెంజ్ చేశారు. అలాగే ఆయన ఇంకొక ఛాలెంజ్ ఏం చేశారంటే, మీలో పాపం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఛాలెంజ్ చేశారు. సో ఈ ఒక మాట మనం ఆలోచించగలిగితే ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు, మన కోసం వచ్చాడని మనం గుర్తించగలం.